మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మహాశివరాత్రి తర్వాత ప్రశాంతంగా పిల్లలతో కలిసి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? మనకి 2025 అండి. దీంట్లో మనకి 2nd మార్చ్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది. అలాగే 8th మార్చ్ వచ్చేసి అనంతపురంలో ఉంటుందండి. 23 మార్చ్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది. 30 మార్చ్ వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. అలాగే మనకి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 6వ తారీఖు ఏప్రిల్. స్పెషల్ క్లాస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే హెవీ రష్గా ఉంటుంది కాబట్టి 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే 13th ఏప్రిల్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే క్లాసులు అనేవి చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. 708 మనీ మంత్ర వీడియో. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినట్టు టైం స్పేస్ కంప్రెసర్ అంటే మన సబ్జెక్ట్లో సైన్స్ ఎలా ప్యారలల్ లైన్లో ఫ్లో అవుతుంది అని చెప్పేసి చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ అదే ప్రీవియస్ వీడియో కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే క్లాస్లో కూడా ఎక్కువ మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటే సైన్స్తో కూడుకున్నటువంటిది. అంటే మనం వెళ్ళే కొద్దీ జనరేషన్ మారే కొద్దీ మన వీడియోస్ పెరిగే కొద్దీ ఆడియన్ మారే కొద్దీ కూడా కొత్త వాళ్ళు కూడా సైన్స్తో కూడుకున్నటువంటి ఆధ్యాత్మికం ఒకటే కాదు అన్నీ ఉండేలాగా చూసుకుంటున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఓషో రజనీస్ ఏమంటారంటే సాంప్రదాయాలు మీ స్వేచ్ఛను హరింపజేస్తాయి అంటాడు ఆయన. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అందరూ వేరు, ఓషో రజనీస్ తత్వం వేరు, ఆయన ఫిలాసఫీ వేరు. ఈజ్ అ గ్రేట్ ఫిలాసఫర్. ఇప్పుడు జిడి కృష్ణమూర్తి ఉన్నాడు, ఆయన ఫిలాసఫీ వేరు. ఇవి 2 ఫిలాసఫీని మనం బేర్ చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఏ ఫిలాసఫీని తీసుకున్నా సరే ఈ జిడి కృష్ణమూర్తి కానీ లేదంటే ఓషోని మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి 2 దగ్గరగా ఉన్నట్టుగా మనకు అనుభవానికి వస్తాయి. మనకి ఇంకా విచిత్రం ఏంటంటే ఈ 2 భావాలు ఏవైతున్నాయో కంప్లీట్గా అందరికీ వ్యతిరేకంగా ఉంటాయి, అందరి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు మనము సహజంగా జీవించే జీవన విధానానికి ఇవన్నీ చాలా ఉన్నతంగా ఉంటాయి. దాన్ని అందుకోవడం అనేది కూడా చాలా కష్టం. ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే నువ్వు చాలా డెప్త్గా వెళ్తావో, డెప్త్కి వెళ్ళి ఒక స్థాయిలో నువ్వు నిల్చుంటావు, అప్పుడే ఈ తత్వం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇది ఒక వర్డ్ చెప్పాము, సాంప్రదాయాలు నీకు స్వేచ్ఛను హరింపజేస్తాయి అన్నప్పుడు వినేవాడికి ఎలా ఉంటుందంటే అదేంటి సాంప్రదాయాలు పాటించద్దా, ఆ పాటించడం వల్ల ఎక్కడ నష్టం జరిగిందని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్తున్నది ఏంటి ఎప్పుడైతే మనం లోతులోకి వెళ్ళినప్పుడు కదా అర్థమవుతుంది. కాబట్టి గ్రేట్ ఫిలాసఫర్ ఓషో రజనీస్ కానీ జిడ్డు కృష్ణమూర్తి కానీ అవి సామాన్య జనానికి అర్థం కావు. వాళ్ళ ఫిలాసఫీ ఏదైతే సామాన్య జనానికి అర్థం కావు. ఒక డెప్త్ నాలెడ్జ్ వెళ్ళి ఈ ఫిలాసఫీలో కానీ లేకపోతే తనకు తాను జీవన విధానంలో చాలా డెప్త్గా వెళ్ళి ఒక స్థిరత్వానికి వచ్చిన మనసుకు మాత్రమే ఇవి అర్థమవుతాయి. ఒక స్థిరత్వానికి వచ్చిన మనసుకు మాత్రం అర్థమవుతాయి. చాలా రకాలుగా చాలా చెప్పారు ఓషో రజనీస్. అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే నాకు మా గురుగారి దగ్గర ఉన్నప్పుడు చాలా పుస్తకాలు ఉండేది. అప్పుడు ఒక్క ముక్క అర్థం కాలేదు అవి నాకు. ఎందుకంటే అప్పుడు ఏజ్ అలాంటి ఏంటండి ఈయన ఇలా రాశాడు, ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు, అంత డెప్త్గా ఏదేదో రాశాడంటే మా గురుగారు అనేది అది ఇప్పుడు అర్థం కాదురా, నీకు ఒక ఏజ్ రావాలి, అది అర్థం కావాలంటే అనుభవం రాలి, అప్పుడు కదా నీకు అర్థమవుతాయి. ఇంకేమన్నాడు, నీ యొక్క లోపల ఉన్నటువంటి సామాజిక స్పృహను చంపేయమన్నాడు ఆయన ఓషో రజనీస్. అంటే ఇవి వినడానికి మనకు ఒక రకమైనటువంటి వినగానే ఒక రకమైనటువంటి ఒక భయం వస్తుంది మనకి. కానీ వాళ్ళు చెప్పింది ఎంత సత్యం అనేది ఇక్కడ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీలో ఉన్న సామాజిక స్పృహను చంపే అంటే ఇప్పటి వరకు సమాజం నుంచి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అవన్నీ పచ్చి అబద్ధాలు. నీలోకి నువ్వు ఎప్పుడైతే ప్రవేశిస్తావో సత్యం అనేది గోచరం అవుతుంది, దాన్ని పట్టుకొని ఇవన్నింటినీ చంపేయమన్నాడు ఆయన. అర్థమవుతుందా లేదు? ఇది ఎంత లోతు ఉంది, చాలా లోతు, ఎంత లోతు, వెరీ డీప్. జీసస్ క్రైస్ట్ కూడా ఏమన్నాడంటే అడుగుడి ఇవ్వబడను, ఓకేనా, తట్టుడి తెరవబడను అన్నాడు. అడుగుడు ఇవ్వబడను అంటే అందరూ ఆయన అడుగుతున్నారు పాపం. ఆయన అది చెప్పలేదు, నన్ను అడుగుమని చెప్పలేదు ఆయన. అంటే ఎలా ఉంటాయంటే వీటిని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లేడు, లేక దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు, అడుగుడి ఇవ్వబడను, అడగండి ఇవ్వబడుతుంది, తట్టుడి తెరవబడును. ఏం తట్టాలి, ఏం తట్టాలి, తట్టుడు తెరవబడును, ఏం తట్టాలని చెప్పలేదు కదా, అవునా కదా? దాన్ని మనం ఆ సమయంలో మనకు అర్థం కాదు. ఎప్పుడైతే నువ్వు డెప్త్గా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆయన ఏం తట్టుడు తెరవబడిన అన్నాడు, ఏం అడుగుడి ఇవ్వబడిన అన్నాడు అని మనకు అర్థమవుతుంది. అడుగుడి ఇవ్వబడిన, విశ్వాన్ని అడగండి ఇస్తుంది అని చెప్పాడు ఆయన. ఇలా విశ్వాన్ని అడగండి ఇస్తుంది, అడుగుడి ఇవ్వబడిన.
తట్టుడు తెరవబడను. ఏం చెప్పాడంటే, ఎంత సూక్ష్మంగా చెప్పాడంటే, లోతుకి వెళ్ళినప్పుడు అది అర్థం. ఈ యొక్క పైనల్ గ్లాండ్ ఏదైతే ఉందో, పిట్యూటరీ గ్లాండ్, పైనల్ గ్లాండ్, మన సబ్జెక్ట్లో మనం చెప్పినప్పుడు ఏం చెప్తామంటే, ఇవి రెండు ఎప్పుడు నిద్రావస్థలో ఉంటాయి. అర్థమైందా? మిగతా గ్లాండ్స్ అన్నీ ఈ పిట్యూటరీ గ్లాండ్ మిగతా గ్లాండ్స్ని కమెంట్ చేస్తుంటుంది. పైనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ రెండు నిద్రావస్థలు ఉంటాయి. కానీ పిట్యూటరీ గ్లాండ్ నిద్రావస్థలో ఉండి మిగతా గ్లాండ్స్ని ఎప్పుడు కమెంట్ చేస్తుంటుంది. పైనల్ గ్లాండ్ మాత్రం ఎప్పుడు నిద్రావస్థలో ఉంటుంది. దానికి ఏం పని ఉండదు. ఎందుకంటే గత జన్మ తీసుకొచ్చిన అనుభవాల్ని ఈ జన్మలో ఎక్స్ప్రెస్ చేయడం మట్టుకే దాని పని. ఈ జన్మలో ఏం పని లేదు దానికి. కాబట్టి అది హాయిగా నిద్రపోతుంది. కాబట్టి ఒక బాగా నిద్రపోయిన వ్యక్తిని మనం లేపాలంటే గట్టిగా డోర్ కొట్టాలి, తట్టాలి. అప్పుడు టకిమని లేస్తాడు వాడు. ఇప్పుడు నీ కోరికలతోని ఆ పైనల్ గ్లాండ్ని తట్టుమన్నాడు ఆయన. తట్టుడి తెరవబడి అన్నాడు కదా. నీ కోరికలతో పదే పదే తట్టినప్పుడు నీ పైనల్ గ్లాండ్ అనేది మేలుకుంటుంది. ఇదేంట్రా మాటి మాటికి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే పదాలు కొత్తగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత వేరే పదాలు ఉన్నాయి కదా, పేదరికము, దరిద్రం అన్ని ఉన్నది కదా. ఇవి కొత్తగా వినిపించేస్తారు కంటే ఇప్పుడు మనం కూడా ఏదైనా కొత్తది ఏదైనా మనకు యూట్యూబ్లో కానీ లేకపోతే బయట ఏదైనా జనాలు ఏదైనా కొత్తగా వినిపించేసరికి అందరు దాన్ని చర్చించుకుంటారు కదా. అలా కొత్తగా ఉన్న డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని పదే 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 కొట్టడం వల్ల అప్పుడు పైనల్ గ్లాండ్ అనేది ఓపెన్ అవుతుంది. తట్టుడి తెరవబడదు. అర్థమవుతుందా? అంత చక్కగా చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ యొక్క సాంప్రదాయాలు నీకు స్వేచ్ఛని హరింపజేస్తాయి. అంటే ఏమవుతుందంటే, మన సబ్జెక్ట్లోకి వచ్చినాక నీ యొక్క నువ్వు ఒక ఆత్మస్వరూపుడివి. ఆత్మ అనేది ఎప్పుడు స్వేచ్ఛగా విహరించాలి, ఒక దగ్గర బందీ అయి ఉండకూడదు. అర్థమైందా? అది ఏం చేయాలనుకుంటే అది చేయాలి. అంటే ఆత్మతో అనుసంధానమైనటువంటి ఏ ఆలోచన అయినా దాన్ని తీర్చుకోవడానికి నువ్వు ఫ్రీగా ఉండగలవు, స్వేచ్ఛగా ఉండగలగాలి. ఇప్పుడు ఈ సాంప్రదాయాలు ఏం చేస్తాయంటే నీకు కట్టడి చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాగే చేయాలి అన్నప్పుడు ఏమైపోతుందంటే నీ సబ్కాన్షియస్ మైండ్ అనేది కుంచుకుపోయి అక్కడ బందీ అయిపోతుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వేమి సాధించలేవు. దానికోసం నువ్వేం చేయాలంటే సాంప్రదాయాలు పక్కన పెట్టమని కాదు, అవి నీ స్వేచ్ఛను హరింపజేస్తాయి. కాబట్టి దానికి భిన్నంగా నువ్వు ఏదైనా ఆలోచించి నువ్వు స్వేచ్ఛగా వీలైనంతగా నువ్వు విహరించాలని చెప్పేసి సబ్జెక్టు చెప్తుంది. అది ఓషో రజనీష్ చెప్పేది. ఇప్పుడు ఈ డెప్త్ అనేది ఎవరికి అర్థమవుతుంది? ఎవరు చెప్పాలి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి? ఎక్కడో ఏదో పదం ఉంటుంది, దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు భగవద్గీతను, రామాయణము, ఇట్లాంటి భాగవతం ఇవైతే మాత్రం ఎవడైనా ఒక మహానుభావుడి దగ్గర పోయి కూర్చున్నా సరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇది ఇది అని. ఇవి చాలా ఎలా ఉంటాయంటే పదాలన్నీ పెద్దవాళ్ళు చెప్పిన, ఇప్పుడు ఫిలాసఫర్స్ వెళ్ళైతే ఏదైతే చెప్తారో, అరిస్టాటిల్ కావచ్చు, లేకపోతే ఓషో రజనీష్ కావచ్చు, లేదా జిడ్డు కృష్ణ, ఇవన్నీ నర్మగర్భంగా ఉంటాయి. అంటే చెప్పినట్టుగా ఉంటాయి. దాన్ని లోతుగా వెళ్ళి మనమే పరిశీలించుకోవాలి, మనమే పరిశోధించాలి. దాన్ని విప్లవమైనటువంటి సమాచారాన్ని మనమే సేకరించాలి. అన్నప్పుడు దానికి నీకు వయసు కావాలి, అనుభవం కావాలి. వయసు, అనుభవం కావాలి. దాన్ని నువ్వు రంగరించి నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలనుకున్నప్పుడు బయట విషయాలన్నీ కట్టిపెట్టాలి. కట్టిపెట్టి నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు మాత్రం ఇవన్నీ సహజంగా అర్థమవుతాయి నీకు. లేకపోతే ఏమైపోతుందంటే కన్ఫ్యూజన్లో పడిపోతావు. అందుకే కొన్ని పుస్తకాలు చదవకపోవడమే మంచిది, కొన్ని చదివితేనే మంచిది. కాబట్టి వాటిని చదివినప్పుడు నీకు అర్థం కాలేదంటే దాన్ని నువ్వు పరిశీలించాలి. ఎప్పుడైతే నువ్వు అన్వేషిస్తావో అన్ని దారులు తెరుచుకుంటాయి. మన సబ్జెక్ట్లో ఒక అద్భుతమైన మాట ఉంది, డబ్బును ఎప్పుడైతే ప్రేమిస్తావో అది తన రహస్యాన్ని విప్పుతుంది. అద్భుతంగా ఉంది. ఎస్, డబ్బుని ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, ధ్యానిస్తావో అది తన రహస్యాన్ని విప్పుతుంది. అప్పటిదాకా నీ గురించి దాన్ని ఎలా ప్రేమించాలి చెప్తుంది అనమాట. దాన్ని ప్రేమించినప్పుడు నన్ను ఇలా ఎత్తుకో, పసిపాప ఉంది, ఇలా ఎత్తుకుంటే హాయిగా నవ్వుకుంటుంటుంది. ఇంకో రకంగా ఎత్తుకుంటే ఏడుస్తుంది. నీకేం చెప్తుందా పాప, నన్ను ఇలా ఎత్తుకొని చెప్తుంది. అలా డబ్బును ఎప్పుడైతే ప్రేమిస్తావో దాని రహస్యాలు చెప్తుంది. నేను ఎలా నీ దగ్గరకు వస్తాను, నీతో ఎలా మాట్లాడతాను, నీతో ఎలా ఉంటాను, నీకు ఎన్ని సేవలు చేస్తాను, నీకు ఎంత ఆనందాన్ని ఇస్తాను, ఇవన్నీ. కాబట్టి ఒక్కొక్క చిన్న చిన్న పదాలు ఎంత కదిలిస్తాయంటే ఎప్పుడైతే మన డెప్త్కి వెళ్ళి దాన్ని లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆలోచించినప్పుడు దీంట్లో ఇంత మీనింగ్ ఉందా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి గొప్పలు తొందరగా అర్థం కాదు మనకి. హ్యాట్స్ ఆఫ్ ఓషో. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.